నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు. చంద్రన్న పెళ్లి కానుకగా మారిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. జగన్పై బురద జల్లే కుట్ర జరుగుతోందన్న అంబటి. ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్. విద్యుత్ ఒప్పందాల భాగవతం బయటపడుతోందన్న జీవన్ రెడ్డి. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాలే పేపర్ లీకేజ్ కేంద్రాలు. నీట్ వ్యవహారంలో ప్రధాని మౌనం వీడాలన్న రాహుల్. కేంద్ర మంత్రి రాజ్నాథ్ నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్రం కసరత్తు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదల. దేశ భవిష్యత్తులో వ్యవసాయానిదే కీలక పాత్ర అన్న మోదీ. ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చి జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొచ్చింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్గా మార్చింది. ఈవీఎంలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని అన్నారు. మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్లనే వాడాలని కోరారు. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలని ట్విట్టర్ వేదికగా జగన్ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ చేసిన ఎక్స్ పోస్టుకు కౌంటర్ అటాక్కు దిగారు టీడీపీ నేతలు. జగన్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఏపీ ఎలన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నాడు అంటే సెటైల్ వేశారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక జగన్ రెడ్డి, నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతావా అంటూ ట్విట్టర్లోనే నిలదీశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని అందరం ఈసీని కోరదాం. ఆ ఉప ఎన్నికల్లో అసలు గెలుస్తావో లేదో, మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో చూద్దామంటూ సవాల్ విసిరారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలి అంటూ ఎద్దేవా చేశారు బుద్ధా వెంకన్న. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. ప్రాజెక్టు పనులు, నిర్మాణ స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం
గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. సీఎం వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. పోలవరం నిర్మాణం ఆగిపోవడానికి కారణం మీరంటే మీరే అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు తమ ప్రాధాన్యమేంటో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 2019 జనవరి 7న ముఖ్యమంత్రి హోదాలో చివరిసారి సందర్శించారు. గత హయాంలో ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేసిన స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేస్తూ ప్రాజెక్టు ప్రాంతమంతా చుట్టివచ్చారు. సోమవారం పోలవరంగా సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. నిన్న పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని, పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో అధికారులను నిలదీశారు. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72% మనం పూర్తి చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. చంద్రబాబు పోలవరం పర్యటన, ఆయన చేసిన వ్యాఖ్యలపై మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. 2018 లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారని ఫైర్ అయ్యారు. జగన్ పై బురద జల్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అయితే చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకుని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 2 రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లైస్ కార్యాలయంలో తూనికలు కొలతల విభాగ అధికారులతో సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ సమీక్షించారు. తూనికలు కొలతల విభాగంలోని పెండింగ్స్, పౌర సరఫరాల అంశంలో ఇప్పటికీ ఉన్న పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని అప్పుడే ఆదేశించామన్నారు. అక్రమాలు చేసిన వారు, దీని వెనుక ఉన్నవారెవరిని వదిలిపెట్టమని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.
సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 MLS పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసు. మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన రేపు పులివెందులు వెళ్లి 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి 21కి మార్చడంతో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపైన చర్చించనున్నారు. సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు దూసుకువెళ్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లిలో ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మాత్రమే చూడాలని పేర్కొన్నారు. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే ప్రయోజనం లేదన్నారు. కాగా ఐటీఐలను ఆధునీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు 2324 కోట్ల నిధులను కేటాయించింది. వీటితో ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. బెవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక బాధ్యతల్లోని వారు ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. విశ్వసనీయతను దెబ్బతీస్తే సహించేది లేదని అధికారులను మంత్రి జూపల్లి హెచ్చరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా కొత్త కంపెనీల విధి విధానాలు ఎలా ఖరారు చేస్తారని నిలదీశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖపై సుదీర్ఘ సమీక్ష సందర్భంగా కమిషనర్ను జూపల్లి ఆదేశించారు. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. నామినేషన్లకు జూలై 2 వరకు గడువిచ్చారు. ఇక్బాల్ వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరడంతో సి రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో ఈసీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. తాము వచ్చాక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నీట్ అవకతవకలపై పోరాటం చేస్తామన్నారు. 3 రూపాయలకు దొరికే విద్యుత్ను వద్దని చెప్పి 6 రూపాయలకు ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్ రావు గారు గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి 1:50 బదులు 1:100 చేయాలని చెప్పని డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే హర్షించవలసింది పోయి మీరు 1:50 మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని 1:100 చేయాలి. ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పేర్కొనడం జరుగుతుంది. వన్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్ యూ కెనాట్ చేంజ్ ది నోటిఫికేషన్. విద్యుత్ కొనుగోలు యాదాద్రి పవర్ ప్రాజెక్టే
ఏదైతే దామరచెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ 52 and 48%. బట్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏదైతుందో తెలంగాణ 53 పాయింట్ సంథింగ్, ఆంధ్ర 46 పాయింట్ సంథింగ్. సీ ది ప్రపోర్షనేట్. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్తు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతో అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం పడకుండా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టే ఏర్పాటు చేయబడి కేవలం పీపీఐ అగ్రిమెంట్తో విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్తు మనకు అందింపజేసే విధంగా పొందుపరిస్తే ఇవాళ ఏదైతుందో మీరు ఆ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు సంబంధించి ఆనాడే గట్ట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే? మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి మార్చుకోలేదన్నారు. హరీష్ త్వరలో బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీర్లా. హరీష్ రావు మాటలు అదుపు తప్పితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టి తరుముతారని హెచ్చరించారు. 10 ఏళ్ళు మంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి 6 అడుగుల హరీష్ రావు మరి ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుండా, మతి భ్రమించి మాట్లాడుతుండా, ఇంకా అధికారం లేనే ఉన్నట్టుగా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. స్థాయికి దగ్గరని మాట్లాడాలి. ఒక 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి గతంలో ఎన్నోసార్లు ప్రజల వద్ద తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ బుద్ధి మానుకోలే. నువ్వు రోజు మీడియా ముందు మాట్లాడకపోతే మీ మామకేమైనా అనుమానం వస్తుందానా? మరి మీ మామ మెప్పు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకంగా ఎదురుదాడి చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి ముఖ్యంగా నీ వ్యక్తిగతంగా మీ మామ దగ్గర లోకమైతాన ఉద్దేశంతో ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తుండు హరీష్ రావు గారు. జరిగినటువంటి ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీరు ప్రభుత్వానికి సహకరించేది పోయి 10 ఏళ్లు దోచుకున్న సొమ్మును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీ అందరి ముందే ఒక్కొక్క శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చి మీకు చూపించినాక మీరు చేస్తున్నటువంటి చౌకబారు మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రెండోసారి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 17 స్థానాలు కనీసం మీకు 10 స్థానాలు కాదు 5 స్థానాలు కూడా డిపాజిట్ దక్కకపోతే అసలు మీ మామ అల్లుడు మీ బామ్మార్ది మీకు తలకాయ ఎడబెట్టుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఎట్లాగో మేము మా పార్టీ చనిపోతుంది, మేము బతుకుండగానే మా అవయవాలు దానం చేయాలని చెప్పి బీజేపీ పార్టీకి మీరు బతుకుండి ఆ పార్టీని బతికియడానికి మీరు అవయవ దానం చేస్తే బీజేపీ పార్టీకి ఆ సీట్లు వచ్చినాయి. మరి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మీ మామ ఏడున్నాడు, మీ బామ్మార్ది ఏడున్నాడు, ఏమున్నా మీ బామ్మార్దికి ఒక ట్విట్టర్ ఉంటది. ఆ ట్విట్టర్ లో తప్ప ప్రజలలో కనిపించరు. మీరు ప్రజలకు జవాబుదారిగా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సలహా ఇచ్చేది పోయి తండ్రి కొడుకులు గాయబైతే నువ్వేమున్నా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాట. గత ప్రభుత్వం తొందరపాటు వల్ల ట్రాన్స్కో, జెన్కోకు 81,000 కోట్లు అప్పులయ్యాయని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. గోదావరి నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్ను కాపాడుకోగలమా అని ప్రశ్నించారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్లో ఉత్పత్తి ఆపివేయాల్సి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలని తెలిపారు. మనకు అసలు ఎంత విద్యుత్ కావాలి వాళ్ళతో ఒప్పందం చేసుకుంది 1000 మెగావాట్లు అయితే మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు విద్యుత్తును సరఫరా చేసేసరికి విద్యుత్ సంస్థలకు షెడ్యూలింగ్లో చాలా సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లనే ఛత్తీస్గఢ్కు సంబంధించినంత వరకు మార్వా పవర్ ప్లాంట్తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకుంటే అదనంగా ఇంకో 1000 మెగావాట్లు కావాలనేసి మన రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది ఛత్తీస్గఢ్ తోటి. ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే ఈ అదనపు 1000 మెగావాట్లకు సంబంధించి ఏ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ వస్తుంది, దానికి ఫ్యూయల్ ఏంటి, ఎక్కడ దానికి అయ్యే ఖర్చు ఎంత, క్యాపిటల్ కాస్ట్ ఎంత, ఏ వివరాలు లేకుండానే మన తెలంగాణ రాష్ట్రం అప్పట్లో అదనపు 1000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో తర్వాత తప్పు తెలుసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలనేసి నిర్ణయం చేసుకున్నారు. దాన్ని రిలింక్విష్మెంట్ అంటారు.
ఈ అదనపు 1000 మెగావాట్ల కారిడార్ను క్యాన్సిల్ చేసుకోవడానికి పీజీసీఎల్కి అప్లై చేస్తే వాళ్ళు 261 కోట్ల రూపాయలు రిలింక్వెస్ట్మెంట్ ఛార్జెస్ కింద వాళ్ళు వేశారు. అయితే మనం ఇంతవరకు ఈ ఛార్జెస్ మనం కట్టలేదు. కాకపోతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఈ కేసు నడుస్తుంది. ముఖ్యమైన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి కరెంటు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపాలనే లక్ష్యం ఉంది అనే పేరుతో వారు తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏది చేసినా ప్రభుత్వం అనేది కొన్ని నియమాల ప్రకారం పనిచేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే మనుషులందరినీ సమానంగా చూడాలి, మనుషులందరికీ సమాన చట్టపరమైన రక్షణ కల్పించాలి. ప్రభుత్వం అనేది ట్రస్టీ, ఒక ట్రస్టీ ప్రజల తరఫున అధికారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలందరి సంక్షేమం కోసం ఈ అధికారాన్ని నిర్వహించాలి. ఈ సూత్రాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఉల్లంఘించింది. ఆ ఉల్లంఘించటం అనేది నేరము. ఈ ఉల్లంఘించటం అనేది తప్పిదం మాత్రమే కాదు, ఒక చట్టపరమైనటువంటి. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ కోరారు. సంగారెడ్డికి మెట్రో పక్కా అని ప్రచారంలో హామీ ఇచ్చానని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ అయ్యారు. 30 రోజుల్లో DPR సిద్ధం చేస్తామని ఎండీ హామీ ఇచ్చారని ఎంపీ రఘునందన్ తెలిపారు. తొలి విడతలో పటాన్చేరు వరకు మెట్రో తీసుకువస్తానని అన్నారు. రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో తీసుకొస్తానని ఎంపీ రఘునందన్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా పటాన్చెరు, సంగారెడ్డి 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి నన్ను ఎంపీగా గెలిపిస్తే సాధ్యమైనంత తొందరగా మెట్రోని పటాన్చెరు నుంచి మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట మెట్రోని సంగారెడ్డి చౌరస్తా వరకు ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగితే 2008 సెప్టెంబర్ 8వ తారీఖు రోజు నేను పటాన్చెరుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని 2008 సెప్టెంబర్ 8 రోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మెట్రో CMD గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటున్నారని, దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. 2015 నుండి నీట్ పరీక్ష తెలంగాణ విద్యార్థులు రాస్తున్నారని, కేవలం 15% మాత్రమే ఆల్ ఇండియా కోటాకి పోతున్నాయన్నారు. పరిపాలించినటువంటి రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రము 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు, విద్యార్థి సంఘాలు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా మరోమారు దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి పనిచేశారు. తిరిగి ఆయనకి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా నియామకమయ్యారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజధాని ప్రాంతాల్లో దమ్మాలపాటి శ్రీనివాస్కు భూములున్నాయని,
ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని కేసులు కూడా నమోదయ్యాయి. టీడీపీ కీలక నేతలపై కేసులను హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. దేశంలోని రైతన్నలకు కనకవర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా 20,000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలోని సుమారు 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో మొత్తం 6,000 ఇస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసికి వచ్చిన మోదీ పీఎం కిసాన్ 17వ విడత నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఈ నిధులను 3 విడతలుగా అందజేస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ నిధులను విడుదల చేశారు. దేశంలోని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమవుతాయి. ఈ తీపి కబురును వారణాసి వేదికగా ప్రధాని రైతులకు తెలిపారు. गांव में आज टेक्नोलॉजी से जुड़े हुए सभी किसान भाई बहनों का, देश के नागरिकों का अभिवादन करता है। थोड़ी देर पहले ही देश भर के करोड़ों किसानों के बैंक खाते में पीएम किसान सम्मान निधि के 20,000 करोड़ रुपए पहुंचे हैं। आज 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की तरफ भी बहुत बड़ा कदम उठाया गया है। कृषि सखी के रूप में बहनों की नई भूमिका उन्हें सम्मान. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటిషన్లను తాజాగా సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే ఎన్టీఏపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే కష్టాన్ని ఏజెన్సీ మర్చిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అరారియా జిల్లాలో బక్రా నదిపై 20 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జ్ ప్రారంభించక ముందే కూలిపోయింది. నదిలో వరద ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా ఒడ్డును నిర్మించిన భాగం చెక్కు చెదరకుండా నిలబడింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అందరూ చూస్తూ ఉండగానే క్షణాల్లోనే బ్రిడ్జి విరిగిపోయి నీటిలో పడింది. దీనికి సంబంధించిన వీడియోలు స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్గా మారాయి. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं, देखिए यहाँ पे क्या हो गया। ओ बाबू भाई सर దేశంలోని 40 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపు ఈమెయిల్స్ పంపారు. బాంబులతో ఆయా ఎయిర్పోర్టులను పేల్చివేయబోతున్నారంటూ ఈమెయిల్స్లో హెచ్చరించారు. బెదిరింపు ఈమెయిల్స్ అందుకున్న 40 విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పట్నాలోని జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయం, వడోదర, కోల్కతా, జైపూర్ ఎయిర్పోర్టులు కూడా ఉన్నాయి. దీంతో ఆయా విమానాశ్రయాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. దీంతో దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టుల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. ఆయా ఎయిర్పోర్టుల పరిసరాల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకే దగ్గర నుంచి వచ్చాయా, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.